డబ్ల్యూటీసీ ఫైనల్కి క్వాలిఫై అవ్వడానికి ఇండియా ఛాన్సెస్ బాగా డిఫికల్ట్గా మారిపోయాయి. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఇండియా పీసీటీ బాగా డ్రాప్ అయిపోయింది. వరుసగా పింక్ బాల్ టెస్ట్లో ఓడిపోవడంతో పాటు గాబా టెస్ట్ డ్రా చేసుకోవడంతో ఇండియా పీసీటీ 55.88కి పడిపోయింది. ప్రస్తుతానికి ఇండియా అయితే థర్డ్ పొజిషన్కి పడిపోయింది. ఇంకా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టాప్లో ఉంది. వాళ్ళు శ్రీలంకను వైట్ వాష్ చేయడంతో వాళ్ళు టాప్ స్పాట్కి దూసుకెళ్ళిపోయారు. మ్యాక్సిమం వాళ్ళు ఒక స్పాట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. వరస్ట్ సినారియోలో వాళ్ళు మిగిలిన 2 మ్యాచెస్ కూడా ఓడిపోతే తప్ప క్వాలిఫై అవ్వకుండా ఉండరు. మెయిన్గా వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలిస్తే వాళ్ళ పీసీటీ 69.44కి వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచినా కూడా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఒకవేళ 2 మ్యాచెస్ కూడా ఓడిపోతే అప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంకకి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఆస్ట్రేలియా విషయానికి వస్తే ప్రస్తుతం వాళ్ళ పీసీటీ 58.89గా ఉంది. ఇంకా వాళ్ళ మిగిలిన 4 మ్యాచెస్లో కూడా గెలిస్తే వాళ్ళ పీసీటీ 67కి వెళ్ళిపోతుంది. వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాలి అంటే వాళ్ళకు ఉన్న 4 మ్యాచెస్లో కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే చాలు 57.01కి వెళ్ళిపోతుంది. సో ఆస్ట్రేలియాకి అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళడానికి మంచి ప్రాబబిలిటీ అయితే ఉంది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ మీద వైట్ వాష్ అయ్యి ఇండియా ఆస్ట్రేలియాని రిమైనింగ్ మ్యాచెస్లో ఓడించినా కూడా ఆస్ట్రేలియా శ్రీలంకని వైట్ వాష్ చేస్తే ఇండియా, ఆస్ట్రేలియా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే అవకాశం ఉంది. ఇంకా టేబుల్లో థర్డ్ స్పాట్లో ఉన్న ఇండియా విషయానికి వస్తే సినారియో చాలా డిఫికల్ట్గా మారిపోయింది. ఇండియాకి అయితే ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి, అవి కూడా ఆస్ట్రేలియాతోనే ఉన్నాయి. సో మన ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు రిమైనింగ్ 2 మ్యాచెస్లో కూడా గెలవాలి. అంటే ఈ బీజీటీని ఇండియా 3-1 తేడాతో గెలిస్తే మన వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా డబ్ల్యూటీసీ ఫైనల్కి క్వాలిఫై అవుతారు. ఒకవేళ మన వాళ్ళు 2-1తో సిరీస్ గెలిచినా కూడా శ్రీలంక మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. శ్రీలంక ఆస్ట్రేలియాతో మినిమం 1 మ్యాచ్ అయినా డ్రా చేసుకోవాలి. అప్పుడు ఇండియా పీసీటీ ఆస్ట్రేలియా కంటే ఎక్కువ ఉంటుంది. ఇన్కేస్ ఇండియా 2-2తో సిరీస్ డ్రా చేసుకుంటే శ్రీలంక ఆస్ట్రేలియాని క్లీన్ స్వీప్ చేయాలి. అలా అయితేనే ఇండియాకి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇండియా 2-1తో కానీ 3-1తో కానీ సిరీస్ ఓడిపోతే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి ఛాన్సెస్ ఉండవు. సో మన వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాలి అంటే మాత్రం 3-1తో గెలవాలి. ఇంకా లాస్ట్లో శ్రీలంక చూసుకున్నా వాళ్ళు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్లో ఉన్నారు. బట్ వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్కి క్వాలిఫై అవ్వాలి అంటే వాళ్ళు ఆస్ట్రేలియాతో జరగబోయే 2 మ్యాచెస్ కూడా విన్ అవ్వాలి. అలాగే సౌత్ ఆఫ్రికా వాళ్ళు 2 మ్యాచెస్ కూడా పాకిస్తాన్ మీద క్లీన్ స్వీప్ అవ్వాలి. అప్పుడు మాత్రమే శ్రీలంకకి ఛాన్స్ ఉంటుంది. అలా కాదు అంటే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ 1-1తో డ్రా అవ్వాలి. అలాగే ఆస్ట్రేలియాని శ్రీలంక వైట్ వాష్ చేయాలి. అలా అయితేనే శ్రీలంకకి ఇండియా కంటే బెటర్ పీసీటీ వస్తుంది. అలా అయినా శ్రీలంకకి ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ 4 టీమ్స్ మాత్రమే డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్లో ఉన్నాయి. ఇంకా ఇలా చూసుకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక చూడొచ్చు. అలాగే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఆర్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక కూడా ఛాన్స్ ఉంది. అలాగే ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక కూడా ఛాన్స్ ఉంది. సో చూద్దాం మరి ఇండియా నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఎలా కంబ్యాక్ ఇస్తుందో అని. వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్కి క్వాలిఫై అవుతారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.